మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ద గ్రేటెస్ట్ లెజెండరీ అయినటువంటి దివంగత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి యొక్క జయంతి సందర్భంగా ముందుగా వారికి నివాళులు పుష్పాంజలి ఘటిస్తూ వారి జీవితంలోని కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి బిస్మిల్లా ఖాన్ గారు సంగీత విద్వాంసునిగానే పరిచయం. అదేవిధంగా ఒక గొప్ప షెహనాయ్ వాయిద్యాన్ని దేశ విదేశాల్లో సుప్రసిద్ధం చేసినటువంటి, అంటే షెహనాయ్ అనేటువంటి దాన్ని ఒక మామూలు వాయిద్యాన్ని కచేరీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత బిస్మిల్లా ఖాన్ గారిది. వారు సుమారు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా షెహనాయ్ వాయిద్యాన్ని కచేరీగా ఎన్నో వేల కచేరీలు చేయడం జరిగింది. వారి యొక్క జయంతి సందర్భంగా వారి జీవితంలోని కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఎందుకంటే సంగీత విద్వాంసుడే కాదు, వారు ఒక గొప్ప భక్తుడు, ఒక ముస్లిం అయినప్పటికీ కూడా సంగీతానికి ఎల్లలు లేవు, హద్దులు లేవు. సంగీతానికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక వర్గం లేదు. సంగీతం అనేటువంటిది ఒక విశ్వజనీనమైనటువంటిది అని చెబుతూ దాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనత నిజంగా బిస్మిల్లా ఖాన్ గారికి దక్కుతుంది. అయితే వారు ఒకసారి అమెరికాలో వెళ్ళినప్పుడు, ఈ సంఘటన ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, వారు కేవలం సంగీత విద్వాంసుడే కాదు, ఒక గొప్ప దేశభక్తుడు అనేటువంటి దానికి ఈ సంఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. వారు ఒకసారి దేశ విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు అమెరికాలో పర్యటించడం జరిగింది. అమెరికాలో ఒక కాలనీలో వారి యొక్క కచేరీ చేయడం జరిగింది. ఆ కచేరీకి హాజరైనటువంటి వేలాది మంది మంత్రముగ్ధులైపోయారు. అయితే ఆ కచేరీ నిర్వాహకులు వారిని అడగడం జరిగిందన్నట్టు, మీరు ఇక్కడనే ఉండిపోండి, శాశ్వతంగా మా దేశంలో మా కాలనీలో ఉండిపోండి, మీకు గుర్తుగా ఈ కాలనీకి బిస్మిల్లా ఖాన్ కాలనీ అని పేరు పెడతాము, ఇక్కడనే శాశ్వతంగా ఉండిపోండి, ఇక్కడికే వచ్చేయండి అని బిస్మిల్లా ఖాన్ గారిని ఆ నిర్వాహకులు అనడం జరిగింది. అప్పుడు వారు ఏం చెప్పారంటే, వారు చెప్పినటువంటి మాటలు మనందరికి కూడా ఒక గొప్ప ఉదాహరణ, ఒక దేశభక్తి ఉదాహరణ చెప్పవచ్చు. వారు ఏమన్నారంటే, నేను ప్రతిరోజు కూడా సరస్వతి మాతను తలుచుకోనిది నేను సంగీతాన్ని ప్రారంభించను, నా దినచర్యను ప్రారంభించను. అదేవిధంగా ప్రతిరోజు కూడా నేను నా తండ్రి కాశీ విశ్వనాథుని యొక్క దర్శనం చేసుకుంది నేను సంగీతాన్ని ప్రారంభించను. అదేవిధంగా నా పవిత్రమైనటువంటి గంగామాత ఒడిలోపట స్నానం ఆచరించిన తర్వాతనే నా యొక్క దినచర్యను, నా సంగీత దినచర్యను ప్రారంభిస్తాను. అటువంటప్పుడు ఇక్కడికి మీరు నా యొక్క తండ్రి కాశీ విశ్వనాథుని తీసుకురాగలరా? నా యొక్క పవిత్రమైనటువంటి గంగామాతను, నా తల్లి గంగామాతను ఇక్కడికి మీరు తీసుకురాగలరా? లేదే. కాబట్టి నేను ఇక్కడ ఉండజాలను, నేను అమెరికాలో ఉండజాలను. నా మాతృభూమి, నా యొక్క తల్లి భారతమాత ఒడిలోనే నా దేశానికి మాత్రమే సేవలు చేస్తాను, నా తల్లి ఒడిలోనే జీవిస్తాను, చివరికి నా తల్లి ఒడిలోనే మరణిస్తాను అని మరి అక్కడ ఘంటాపథంగా సున్నితంగా అమెరికన్లకు చెప్పడం జరిగింది. ఇది వారి యొక్క గొప్ప దేశభక్తికి నిదర్శనం అని చెప్పవచ్చు. అంటే ప్రతిరోజు కూడా వారు బీహార్లో జన్మించడం జరిగింది 1916లో. అక్కడి నుంచి మెల్లమెల్లగా సంగీతాన్ని నేర్చుకుంటూ చివరికి కాశీలో వెళ్ళడం జరిగింది. కాశీలో ప్రతిరోజు కూడా అక్కడ బిస్మిల్లా ఖాన్ గారితోటే వారి యొక్క షెహనాయ్ వాయిద్యంతో సుప్రభాత సేవలు ప్రారంభమయ్యేటి. అంటే ఎంత గొప్ప కళాకారుడో మనం నిజంగా అదృష్టంగా భావించాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఆ పవిత్రమైనటువంటి గంగామాత ఒడిలోపట స్నానం ఆచరించి తన సుప్రభాత సేవలు తల్లికి అర్పించేటువంటి గొప్ప వ్యక్తిత్వము మరి బిస్మిల్లా ఖాన్ గారిది. వారు ఎప్పుడూ చెప్పేవారు, నాకు సంగీతమే ప్రాణము, నా సంగీతమే నా యొక్క తల్లి తండ్రి అన్నీ అని చెప్పేవాళ్ళు. నా సరస్వతి మాత, నేను ముస్లిం కావచ్చు కానీ నా భారతీయ సంగీతానికి ఎలాంటి అవధులు లేవు అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వారి భార్య చనిపోయినప్పుడు కూడా చూడండి, తన యొక్క భార్య చనిపోయినప్పుడు తన యొక్క షెహనాయినే తన భార్యగా భావించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారి చివరి కోరిక ఏంటంటే వారు చెప్పారు,
నేను మరణించిన తర్వాత నా యొక్క శవాన్ని భూమిలో పూడ్చుతారు కదా, ఆ పూడ్చేటప్పుడు కూడా నా షెహనాయిని కూడా నాతో పంపించండి అని చివరి కోరిక కోరడం జరిగింది. అంటే వారికి షెహనాయి అంటే సంగీతం అంటే ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప ప్రేమను మనం చెప్పుకోవచ్చు. చివరికి వారి కోరిక మేరకు వారు చనిపోయిన తర్వాత ఆ యొక్క భూమి లోపట వారి యొక్క శవంతో పాటు, వారి యొక్క పార్థివ దేహంతో పాటు వారి యొక్క షెహనాయి వాయిద్యాన్ని కూడా పూడ్చిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఎన్నో రకాలటువంటి అద్భుతమైనటువంటి షెహనాయి వాయిద్య కళాకారుడు 1947లో మన స్వాతంత్రం వచ్చినప్పుడు మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల లోపట ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు వారిని ఆహ్వానించి వారి యొక్క సుప్రభాతాన్ని, వారి యొక్క షెహనాయిది సంగీత కచేరీని మొట్టమొదటి స్వాతంత్ర వేడుకల్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు చనిపోయిన తర్వాతనే కాదు, వారు ఇప్పటికి కూడా ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరము 15 ఆగస్టు నాడు వారి యొక్క సంగీత కచేరీ అనేటువంటిది, వారి సంగీత వాయిద్యాన్ని వినిపించడం అనేటువంటిది జరుగుతున్నది. ఈ విధంగా దేశానికి గొప్ప సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వము, గొప్ప లెజెండరీ బిస్మిల్లా ఖాన్ గారిది. వారు చేసినటువంటి సంగీతానికి, దేశానికి చేసినటువంటి సేవల గుర్తుగా వారికి ఎన్నో అవార్డులు, రివార్డులు కోకొల్లలుగా వారికి తన్నుకుంటూ రావడం జరిగింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, చివరికి భారతరత్న కూడా వారిని వరించిందంటే గొప్ప అతిశయోక్తి కాదు. అదేవిధంగా తాన్సేన్ అవార్డు, సంగీత నాటక కళాడమి అవార్డు, అదేవిధంగా దేశ విదేశాల్లోని యూనివర్సిటీలో వందలాది డాక్టరేట్లు మరి వారికి రావడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా వారి యొక్క కీర్తి అజరామరం. ఆ మహనీయునికి మరొకసారి నివాళులు అర్పిస్తూ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.